తెల్ల పులి వైట్ టైగర్ చూసారా ఎంత బాగా వాక్ చేస్తుందో. ఇక్కడ చూడండి సింహాలు పడుకొని కథలు చెప్పుకుంటున్నాయి. ఏనుగులైతే ఇక్కడ నిలబడడం లేదు, డ్యాన్స్ అయితే చేస్తున్నాయి. ఇది ఎక్కడో కాదు, మన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో. మనం ఈ వీడియోలో పార్క్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, లోపల ఏమేమి జంతువులు ఉన్నాయి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదే జూ పార్క్ ఒక ఎంట్రీ పాయింట్. మనకి లెఫ్ట్ సైడ్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది, అలాగే లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి అందరూ టికెట్ అయితే తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్నపిల్లలకు 30 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. మనకి ఎక్స్ట్రా లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ లాస్ట్లో లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది, అక్కడైతే పెట్టుకోవచ్చు. మనం టికెట్ అయితే తీసుకునేసాం. చూడండి 70 రూపీస్ అయితే తీసుకున్నారు ఒక్కరికి. రండి లోపలికైతే వెళ్ళిపోదాం. మనం లోపలికి వచ్చేటప్పుడైతే ఇక్కడ చెక్ చేసి అయితే పంపిస్తున్నారు, ఎవరైనా తాగున్నారా లేదా అని. మనం లోపలికైతే వచ్చేసాము. ఈ జూ పార్క్ తిరుపతి బస్ స్టాండ్ నుండి దాదాపు 10 నుండి 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మనకు బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ ఆటోలు అయితే ఉంటాయి. వాళ్ళు దాదాపు 60 నుండి 70 రూపాయల దాకా తీసుకుంటారు. లేదంటే అలిపిరికి వచ్చి అక్కడి నుండి జూ పార్క్ అయితే రావాల్సి ఉంటుంది. బస్ స్టాండ్ నుండి అలిపిరికి 30 రూపాయలు, అలిపిరి నుండి జూ పార్క్ దగ్గరకు 30 రూపాయలు అయితే తీసుకుంటారు. మొత్తం 60 రూపాయలు అయితే అవుతుంది. మన తిరుపతి జూ పార్క్ అయితే చాలా పెద్దది. సో నడవడం అంటే కొద్దిగా కష్టం. నడవలేని కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళు, చిన్నపిల్లలు అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ బ్యాటరీ కార్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్నపిల్లలకి 50 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇదే కాకుండా నార్మల్ సైకిల్, అలాగే ఎలక్ట్రికల్ స్కూటీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. బాడుక్కి అయితే ఇస్తారు. సైకిల్కి 25 రూపీస్ అనుకుంటా ఒక గంటకి. స్కూటీకి అయితే 200 నుండి 250 దాకా తీసుకుంటారంట. కొద్దిగా చూసుకొని తీసుకోండి కావాలనుకుంటే. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. ఎండ అయితే విపరీతంగా ఉంది, కానీ చెట్లు ఉండడం వల్ల కొద్దిగా బాగుంది. ఇక్కడ చూడండి జూ పార్కులో ఏమేమి జంతువులు ఉన్నాయని పెద్ద లిస్ట్ అయితే వేశారు. ఇక్కడ చూసుకొని రూట్ మ్యాప్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి మనకి జూ పార్కులో లయన్ సఫారీ కూడా ఉందంట. సో పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్నపిల్లలకి 30 రూపాయలు టికెట్ అయితే ఉంటుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. లయన్ సఫారీ కూడా వెళ్దాం. ఇక్కడ చూసారంటే చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి. మీకు కావాల్సిన చిన్న చిన్న స్నాక్స్, తినడానికి ఏదైనా పదార్థాలు అయితే తీసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ చూడండి చెట్టు ఆకారంలో బోర్డులు అయితే వేశారు. రండి ముందుకైతే వెళ్దాము, ఏం కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి స్కూటీ బాడీకి అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు. సో గంటకి 250నో 200 చెప్పారు వాళ్ళు. నేనైతే అడగలేదు కరెక్ట్గా, మీరు చూసుకొని తీసుకోండి కావాలనుకుంటే. ఇక్కడ చుక్కల దుప్పు అయితే ఉందంట, చూద్దాం రండి. చూడండి ఒకటైతే కనిపిస్తుంది నాకు, మీకైతే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఒకటే మాత్రమే ఉంది. సో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అవి దూరంగా అయితే ఉన్నాయి. సో కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, నాకు మాత్రం ఒకటైతే కనిపించింది. రండి ముందుకెళ్దాం, ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ నెమళ్ళు ఉన్నాయంట, రండి చూసేద్దాం. నెమలిని 1963లో మన భారతదేశపు జాతీయ పక్షిగా ప్రకటించారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని అలాగే సరస్వతీదేవి వాహనంగా కూడా పరిగణిస్తారు. మనం వీటిని దత్తత కూడా తీసుకోవచ్చంట. సంవత్సరానికి 25,500 అయితే రాసున్నారు. ఇది స్కీమ్ ప్రకారం అయితే తీసుకోవచ్చంట. ఇక్కడ చూడండి తెల్ల నెమలైతే ఉంది, లోపల అయితే బోధింటుంది. ఇక్కడ చూడండి మనకు సాధారణ నెమలైతే కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంది. తెల్ల నెమలి కన్నా ఈ నెమలైతే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇంకోటి ఏదో చేస్తుంది. హలో బాబు ఏం చేసినామా? ఇక్కడ ఒకటేనే కాదు చాలా రకాల నెమళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి అడవి కోడిలాగా ఉంది. ఏదో రకరకాల నెమళ్ళు అయితే ఉన్నాయి, నాకైతే తెలీదు. సో నేను ఎప్పుడూ చూడలేదు. కొద్దిగా తేడాగా ఉంది, కానీ నెమళ్ళే అవన్నీ, అంటే ఒక జాతికి చెందినవే. ఇక్కడ చూడండి ఎంత పెద్ద నెమలైతే ఉందో, దాని తోక చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే చాలా పాతకాలం, అంటే పెద్దవాడనమాట. సరే అంకుల్ బాయ్ బాయ్. ఇక్కడ చూడండి ఇంకా ఒక నెమలైతే ఉంది.
చూడండి నెమల కోసమే ఎంత పెద్ద ప్లేస్ అయితే ఇచ్చారో. సో బోన్లు అయితే చుట్టూ పెట్టి నెమలను అయితే అందులో పెట్టారు. మధ్యలో చెట్లు అయితే ఉన్నాయి. చాలా చల్లగా ఉంది ప్రదేశం అయితే. సో ఇక్కడ చూసారంటే కొన్ని అడవి కోళ్ళలాగా ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది, రకరకాలుగా ఉన్నాయి. సో ఫ్యామిలీతో వస్తే వన్ డే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసుకొని అయితే వెళ్ళచ్చు. రండి ముందుకెళ్ళి అయితే చూద్దాము ఇంకేమేమి ఉన్నాయో. ఇక్కడ జింకలు అయితే ఉన్నాయని బోర్డు వేశారు, కానీ నాకు జింకలు అయితే కనిపించలేదు. సో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అవి మనకు దగ్గరలో అయితే లేవు. సో అటువైపు లాస్ట్లో ఉన్నట్లు కొద్దిగా కనిపించాయి. సో కెమెరాలో అసలు కనిపించలేదు. సరే ఇంకేం చేస్తాం, మన అదృష్టం ఇంతే అనుకొని ముందుకైతే వెళ్ళాలి ఇంకా. సో ముందుకైతే వెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయో. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మనుబోత్ అయితే ఉన్నారంట, అంటే నీలగాయ్. సో నేనైతే ఫస్ట్ టైం వింటున్న పేరు ఇది. ఇక్కడైతే తింటున్నాయి. సో గడ్డి ఏదో వేసినట్లున్నారు వాటికి. సో అవైతే ప్రశాంతంగా తింటున్నాయి. వచ్చిన దానికి ఇవైతే కొంచెం కనిపించాయి, కొంచెం హ్యాపీ. ఎండ ఎక్కువగా ఉందని చెప్పి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. వాళ్ళైతే 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకేం చేస్తాం, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల తీసుకోవాలి, లేదంటే ఇంత పెద్ద జూ నడవాలంటే కష్టం. సో ఇక్కడ చూసారంటే మనకు లయన్ సఫారీ ఇక్కడ నుండి అయితే తీసుకెళ్తారంట. ఇక్కడ మనకు లయన్ సఫారీ ప్రైజెస్ అంటే ఎంత టికెట్ అని చెప్పి బోర్డులో అయితే వేశారు. సో పక్కనే మనకు పక్షులు అయితే ఉన్నాయి. సో వాటిని చూసుకొని మనం లయన్ సఫారీకి అయితే వెళ్దాము. మనకు జూలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉండదు, ఎందుకంటే పెద్ద అడవిలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అంత ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. సో చుట్టూ చెట్లు, అలాగే పక్షులు, అవి చేసే విచిత్రమైన శబ్దాలు చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే మిస్ అవ్వకుండా ఇక్కడ చూసుకొని అయితే వెళ్ళండి. మీరు చిన్నపిల్లలతో వచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే చూస్తారు, ఎందుకంటే చిన్నపిల్లలకి రకరకాల జంతువులు, పక్షులు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు ఎప్పుడు ఎక్కువ చూడ్డారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ రామచిలుకలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి వేరే పక్షులు ఏవో ఉన్నాయి. సో ఇక్కడ రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. సో 1 by 1 మనం ఒకటొకటిగా అయితే చూసేద్దాం రండి. సో పక్షులన్నీ చూసేసాం కదండి, ఇంకా లయన్ సఫారీకి అయితే వెళ్ళిపోదాం రండి. సో లయన్ సఫారీ వ్యాన్లోకి అయితే ఎక్కేసాము. సో ఇది వ్యాన్ ఇలా అయితే ఉంటుంది, ఇంకా కొంతమంది రావాలి, అందుకే వెయిట్ చేస్తున్నారు. సో మనం సింహాలను చూడాలంటే ఖచ్చితంగా లయన్ సఫారీ అయితే తీసుకోవాలి. మనకు జూ పార్క్లో అయితే లయన్స్ అయితే కనిపించవు. ఇక్కడ పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్నపిల్లలకు 30 రూపాయలు అయితే టికెట్ తీసుకుంటారు. మనం సింహాలను చూడాలంటే 2 చెక్ పాయింట్లు అయితే దాటి లోపలికైతే వెళ్ళాలి. సో పెద్ద పెద్ద గేటులు అయితే పెట్టుకొని సేఫ్గా అయితే ఉన్నారు. సో సింహాలు ప్రమాదకరం కాబట్టి ఇలా అరేంజ్ అయితే చేసుకున్నారు. సో మనం లోపలికి వెళ్ళి సింహాలను అయితే చూడాల్సి ఉంటుంది. మన వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని లోపలికైతే మనల్ని పంపిస్తారు. ఈ సఫారీ మొత్తం 20 నిమిషాలు అయితే ఉంటుంది. 10 నిమిషాలు వెళ్ళి రావడానికి, అలాగే 10 నిమిషాలు అయితే అక్కడ స్టాప్ చేసి చూపిస్తారంట సింహాలను. ఇక్కడ మనకు మొత్తం 7 సింహాలు అయితే ఉంటాయంట. సో బయట 3 సింహాలు, లోపల 4 సింహాలు అయితే ఉంటాయంట. నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే సింహాన్ని చూడబోతున్నాను. అది ఇంత దగ్గరగా చూస్తానని అస్సలు అనుకోలేదు. సో మీరు ఎప్పుడైనా సింహాలను చూస్తుంటే కామెంట్ చేయండి. ఫైనల్గా సింహాల దగ్గరికి అయితే వచ్చేసాము. నేను వ్యాన్లో ఎడం వైపునైతే కూర్చున్నాను, కానీ సింహాలు కుడివైపునైతే ఉన్నాయి. సో వాటి దగ్గరకు వచ్చాక ఇంకా కూర్చోవాలనిపించలేదు. సో లేచి మరీ సింహాలను అయితే చూస్తున్నాను. సో మీరు ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వ్యాన్ మళ్ళీ ఇదే సేమ్ రోడ్లో వచ్చి మీకు చూపిస్తారు. సో చూడండి ఎంత బాగా పడుకొని ఉందో సింహం అయితే. ఓయమ్మ ఓర్నైనో, చూడాలంటేనే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. సో సరిగా కనిపించడం లేదు కదండి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేశారంటే మళ్ళీ వ్యాన్ అయితే తిప్పుకొని వచ్చి మీకైతే క్లియర్గా చూపిస్తారు. ఇక్కడ చూడండి, అడవికి రాజు సింహం అయితే నడుస్తున్నారు. హలో పెద్దయినా, ఒకసారి హాయ్ చెప్పు. సో ఇదైతే వాక్ చేస్తుంది, మనం వచ్చామనేమో.
సో 2 నిమిషాలు నడిచి లోపలికైతే వెళ్ళిపోయాడు. సో రండి ముందుకైతే వెళ్దాము. సో ఇంకా ముందైతే 4-5 సింహాల దాకా ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. చూడండి ఇక్కడ ఒకటి ఎంత ప్రశాంతంగా చెట్టు కింద పడుకోందో. హాయ్, హౌ ఆర్ యూ? తిన్నావా? సో ఇవైతే ఒకటొకటిగా ఉన్నాయి. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకు సింహాలను అయితే బయట కూడా వదిలారు. సో బయట 3 ఉన్నాయి. సో కేజ్ లోపలైతే 4 అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం వచ్చామని పట్టించుకోకుండా అటువైపు అయితే తిరుక్కొని కూర్చుంది. ఇది చూడండి. హలో పెద్ద మనిషే, కాలు కొంచెం దించమ్మా. కాలు పైకి ఎత్తి మరీ పడుకొని ఉన్నాయి. లోపల చూసారంటే పెద్ద సింహాలు అయితే ఉన్నాయి. సో బయట ఆడ సింహాలు అయితే వదిలినట్లున్నారు. ఇంత దగ్గరగా సింహాలను చూస్తానని అస్సలు అనుకోలేదు. మీరు ఎప్పుడైనా ఈ జూకి వచ్చింటే కామెంట్ చేయండి. సో అప్పుడే 5 నిమిషాలు టైం అయితే అయిపోయింది. సో అటువైపు వచ్చినప్పుడు 5 నిమిషాలు, మొత్తం 10 నిమిషాలు అయితే అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. అందరి మొహంలో చూడండి, సింహాలు చూసామని వెలిగిపోతున్నాయి. సో సఫారీ అయితే అయిపోయింది. ఇంకా దిగి జూ పార్క్ అయితే చూద్దామని వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఒక వరాహమూర్తి అయితే ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ జూ పార్క్ లాగా లేదు, ఏదో అడవిలో తిరిగినట్లుగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ జాగ్వార్ అయితే ఉన్నాడంట, రండి చూద్దాం. నాకైతే కనిపించలేదు, ఇంకా నాకే కనిపించలేదంటే మీకు అసలు కనిపించదు. సో రండి కొద్దిగా ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, దూరంగా సింహం కాదు పులి అయితే నడుస్తుంది. సో జూమ్ చేశాను, చూడండి కనిపిస్తుందేమో. ఓయమ్మో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో నార్మల్ టైగర్, పెద్ద పులి. ఆల్రెడీ బెంగళూరులో ఒకసారి చూశాను, సింహాలను మాత్రం చూడలేదు. ఇప్పటికీ సగం జూ అయితే చూసాము, ఇంకా సగం జూ అయితే పెండింగ్ ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రండి, మిగతా ఏమేమి జంతువులు ఉన్నాయో చూసేద్దాం. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ తెల్ల పులి ఉందని చెప్పి బోర్డు అయితే వేశారు. ఇక మనం ఎందుకు ఆగుతాం, రండి వెళ్ళి చూసేద్దాం. చూడండి, అదిగో దూరంగా ఉంది. సో ఏంటో మరి దూరంగా కనిపిస్తున్నాయి అన్నీ. సో దగ్గరగా ఉంటే కొద్దిగా బాగుండు, అదృష్టం లేదు మనకి. సో చూడండి, కొద్దిగా జూమ్ చేస్తాను. ఏందో ఇవి వాకింగ్లోనే ఉన్నాయి, ఏడపోయిన అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది తెల్ల పులి. ఇక్కడ చూసారంటే రకరకాల జంతువుల కాలి ముద్రలను అయితే బోర్డులో వేశారు. గుర్తుపెట్టుకోండి, పనికొస్తాయి ఎప్పుడైనా. సో రండి ఇక ముందుకైతే వెళ్దాం. ఇక్కడ చూసారంటే ముందు ఏమేమి ఉన్నాయని బోర్డులో వేశారు. ఇక్కడ ఒక దొమ్మల గుండి ఉందంట, యాడో కనిపిస్తలేదు. సో అదిగో ఇక్కడ చూసారంటే మెట్లకి పక్కలో అయితే ఉంది, కొద్దిగా చిన్నగా అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడికి వచ్చారంటే కొద్దిగా క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ ఎలుగుబంటి ఉన్నారంట, రండి చూద్దాం. మనం వచ్చామని చెప్పి సిగ్గుపడి లోపలికైతే వెళ్ళిపోతున్నాడు, కానీ వాళ్ళు గేట్ వేసేసారు. చాలా కష్టం వచ్చింది ఆయనకి, పెద్ద ఆయనకి. సో ఇంకెందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేమైతే వచ్చేసాము. ఇక్కడ కొండ చిలువ అయితే ఉందంట, రండి వెళ్ళి చూసేద్దాం. అయ్యయ్యో, అన్ని కష్టాలు మనకే వచ్చినట్లున్నాయి. ఎందుకంటే ఎండ విపరీతంగా కొట్టడం వల్ల మనకైతే కొండ చిలువ లోపల సరిగా కనిపించలేదు. ఇంకేం చేస్తాం, ముందుకైతే వచ్చాము. ఇక్కడ నీటి ఏనుగులు అయితే ఉన్నాయంట. సో రండి వెళ్ళి చూద్దాం, అవైనా కనిపిస్తాయేమో. అదిగో చూడండి, నీళ్ళల్లో అయితే ఉంది. సో ఉండండి దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో ఇది కూడా మనల్ని చూసి భయపడి నీళ్ళల్లో అయితే దాంకుంది. సో తల మొత్తం లోపల పెట్టుకొని పడుకుని ఉంది. సో చాలాసేపు ఎదురు చూసిన తర్వాత ఒక్కసారి తల అయితే పైకెత్తింది. మళ్ళీ ఇంతమందిని చూసి సిగ్గుపడి లోపలికైతే పెట్టుకునేసింది. సో ఇంకేం చేస్తాం, ఇదే
చాలా అనుకొని ముందుకైతే వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మనకు ముందైతే ఏనుగులు అయితే ఉన్నాయంట. సో వాటిని చూసుకొని అలాగా మొసళ్ళు ఉన్నాయంట. అవి చూసుకొని ఇంకా బయలుదేరడమే. సో ఇదే అండి ఫైనల్గా మనం ఏనుగులు ఉండే ప్రదేశానికి అయితే వచ్చాము. ఇక్కడ తాబేలు కూడా ఉన్నాయి చూడండి. అక్కడక్కడక్కడగా కనిపిస్తున్నాయి. పర్వాలేదు, 4-5 ఉన్నాయి. సో ఫైనల్గా మనం ఏనుగుల దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి 4 అయితే కట్టేసి పెట్టారు, వదిలితే దుమ్ము దుమ్ము చేస్తాయని. అవి నిజంగా నిలబడడం లేదు, ఏదో డ్యాన్స్ వేస్తున్నట్లు ఊగుతున్నాయి. సో వాటి ముందు గడ్డి అయితే వేశారు. కొన్ని తింటున్నాయి, కొన్ని డ్యాన్స్ చేస్తున్నాయి. బాగుంది, చాలా బాగుంది. సో ఇక్కడ మనకు మొసళ్ళు కూడా ఉన్నాయంట, రండి చూద్దాము. ఇక్కడ బోర్డులో కూడా వేశారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. సో ఇక్కడ మొసలి కోసం మటన్ కూడా వేశారు. సో మొసలి తినడం లేదు కానీ అందులో ఒక కాకి అయితే తింటా ఉంది. సో ఈ మొసలు కూడా కనిపించలేదు, అక్కడెక్కడో అటుపక్క చెట్లలో దాక్కొని ఉంది. ఏం చేస్తాం, మనం వచ్చిన వేళా విశేషము. ఇందో రావు కాలంలో అడుగుపెట్టినట్లున్నాను జూ పార్క్లో. సో ఒకటి సరిగ్గా కనిపించడం లేదు. ఒక లయన్స్ అంటే సింహాలకి చూడడానికి వెళ్ళాం కదా, అక్కడ లయన్ సఫారీలో మాత్రం సింహాలు కొద్దిగా బాగా కనిపించాయి. ఇక్కడ వాటర్ బర్డ్స్ ఉన్నాయంట, రండి లోపలికి వెళ్ళి చూద్దాం. అదిగో రెక్కలు పైకి ఎత్తుకొని ఒక పెద్ద మనిషి ఉన్నారు చూడండి. సో ఇది డిజైన్ సరిగా లేదనిపించింది, ఎందుకంటే కమ్మీలే కనిపిస్తున్నాయి కానీ పక్షులు అయితే కనిపించడం లేదు సరిగా. ఇంకేం చేస్తాం, రండి ముందుకెళ్ళి ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి హార్న్ బెల్ అయితే ఉందంట. సో ఇదొకటి నాకు దగ్గరగా అయితే కనిపించింది. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. కొద్దిసేపు దీంతో మాట్లాడిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అయితే అనిపించింది. సో మెయిన్గా ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి మంగళవారం అయితే సెలవు అయితే ఉంటుందంట. ఇక్కడ బోర్డులో కూడా వేశారు. సో ఎవ్రీ ట్యూస్డే అయితే క్లోజ్ చేస్తారంట ఈ జూ పార్క్ని. సో ఇది కొద్దిగా గుర్తుపెట్టుకొని మీరు వచ్చినప్పుడు చూసుకొని అయితే రండి. సో ఇది ఫైనల్గా జూ పార్క్ వీడియో. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.